ప్రైజ్ ది లార్డ్. ఒక ఊరిలో అన్యోన్యత కలిగినటువంటి అన్నదమ్ములు ఇద్దరున్నారు. ఆ అన్నయ్యకేమో మాంసపు దుకాణం ఉండేది. తమ్ముడేమో చాలా పేదవాడు. ప్రభు కోసం ఎంతో త్యాగంతో సువార్త చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. ప్రతిదినం కూడా అన్నయ్య ఎంతో కొంత తన మాంసపు కొట్టులో నుండి కొంత మాంసం తీసి తన తమ్మునికి పంపిస్తూ ఉండేవాడు. రోజు పంపిస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గతించాయి. తర్వాత అన్నయ్య ఒకరోజు తమ్ముడిని చూద్దామని చెప్పి తమ్ముని ఇంటికి వస్తాడు. అప్పుడు తమ్ముడిని అడుగుతాడు, తమ్ముడు, కొన్ని సంవత్సరాలుగా నేను నీకు వంటకు సరిపడా అన్నీ పంపిస్తున్నాను కదా, మరి నేను ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాను కదా, నా తర్వాత నువ్వు అసలు ఏం చేస్తావు అని ప్రశ్నిస్తే తమ్ముడు అంటాడు, నీవు నాకు పంపించినా పంపకపోయినా నేను క్రీస్తు పైన విశ్వాసం ఉంచి ఉన్నాను. ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నాకు సాయం చేస్తాడు అని అనగానే అన్నయ్యకి చాలా కోపం వచ్చి, ఇన్ని రోజులు ఇలాంటి వాడికి, అకృతజ్ఞత లేని వాడికి నేను ఇన్ని రోజులు పంపించానా అని చెప్పి కోపంతో అక్కడి నుండి ఇంకెప్పుడు నేను నీకు ఏమి సహాయం పంపించను, ఎలా నీ దేవుడు నిన్ను పోషిస్తాడో నేను చూస్తాను అని కోపంతో గర్జిస్తూ అక్కడి నుండి వెళ్తాడు. నెక్స్ట్ డే మరి అన్నయ్య దగ్గర నుండి మాంసం వస్తుంది అని అనుకున్నాడు, కానీ మాంసం రాలేదు. కానీ ఒక కాకి ఒక ప్యాకెట్ని పడవేసి వెళ్ళిపోయింది తమ్ముని ఇంటి దగ్గర. ఆ తమ్ముడు ఏంటి కాకి ఇక్కడ పడేసి వెళ్ళింది, చెత్త పడేసిందేమో అని చూస్తే అందులో ఓపెన్ చేసి చూస్తే అది ఫ్రెష్ మాంసం ఉంది. అన్నయ్య ఆ దారిలో వస్తూ తన తమ్ముని ఇంటికి వస్తాడు. నేను నా తమ్మునికి ఏం పంపించలేదు కదా, నా తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడు, నా దేవుడు పోషిస్తానని అన్నాడు కదా, ఎలా పోషించాడు, ఏం చేస్తున్నాడు, పస్తులున్నాడా ఏంటి అని చూద్దామని తమ్ముని ఇంటికి వచ్చేసరికి తమ్ముడు చాలా ఆనందంగా చాలా మంచి వంటకం చేసుకొని తింటూ ఉన్నాడు. అప్పుడు చూసి అన్నయ్య నిజంగా చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అన్నయ్య అనుకుంటాడు, నేనే ఇతన్ని పోషిస్తున్నాను అని ఇంతకాలం అనుకున్నాను, కానీ వీళ్ళ దేవుడు నన్ను ప్రేరేపిస్తేనే వీడు నా ద్వారా పోషించబడ్డాడు అని తను విస్మయం పొందుతాడు. ఒక కాకి చేత చూసారా ఏ రీతిగా దేవుడు ఆశ్చర్య రీతిలో విశ్వాసం ఉంచి ఉన్న బిడ్డను పోషించాడో. అవును, ఈరోజు మనమైతే ఏదైనా అవసరం రాగానే, ఏదైనా స్కూల్ ఫీజులు కట్టవలసి వస్తే, ఏదైనా అప్పు తీర్చవలసిన పరిస్థితి ఏర్పడితే, ఎవరికైనా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడితే వెంటనే ఇంకొకరి దగ్గర అప్పు చేద్దాం, లేకపోతే ఇంకెవరినైనా అడుగుదాం, ఇంకెవరిని ఆశ్రయిద్దాం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనుషుల వైపు చూస్తే లిటరల్గా మనకి నిరుత్సాహమే కలుగుతుంది. మనుషులను ఆశ్రయిస్తే కృంగుదలే ఎదురవుతుంది. మనుషులను ఆశ్రయిస్తే నిరుత్సాహమే ఎదురవుతుంది. మనుషులను ఆశ్రయిస్తే వారు కొన్నిసార్లు మనకు సహాయం చేయొచ్చేమో, కానీ చాలాసార్లు వాళ్ళు సహాయం చేయరు. కానీ దేవుని ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడు కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు అనేది ఏమీ ఉండదు. ఆయన ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యం సెలవిస్తుంది, దినమెల్లా ఆయన చేతులు మన కొరకు చాప పెట్టి ఉన్నాడంట. కానీ మనమైతే ఎప్పుడు మనుషుల వైపే వెళ్తూ ఉంటాం, మనుషులనే ఆశ్రయిస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనకు కనబడుతున్నారు కాబట్టి వారు మనకు సాయం చేయగలుగుతారు అని నమ్ముతాం. కనబడని దేవుని మనం నమ్మలేకపోతూ ఉంటాం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కొద్దు చేసే దేవుడు కాదంట. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఏ అవసరతైనా మీ జీవితంలో ఉండవచ్చు. కానీ మీ జీవితంలో ఉన్న అవసరత నిమిత్తం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూడగలుగుతారా? మనుషులపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడగలుగుతారా? మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మనలో విశ్వాసం పురిగొల్పబడుతుంది. మనం మనుషుల వైపు చూస్తే మనం ఒక్కోసారి అడిగితే వెంటనే సహాయం వస్తుంది కాబట్టి దానికి అంత పెద్ద విశ్వాసం అవసరం లేదు. కానీ దేవునిపైన ఆధారపడితే మనం విశ్వాసాన్ని ఉపయోగించవలసింది ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు చూడవలసింది ఉంటుంది. కొన్నిసార్లు అద్భుత రీతిలో మనం ఆశ్చర్యాన్ని పొందుకున్నప్పుడు మనలో కృతజ్ఞత భావం వస్తుంది. మనం దానివల్ల దేవునికి ఇంకా సమీపంగా చేరగలుగుతాం. అందుకే ఒక అవసరత మీ జీవితంలో ఉంది అంటే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోండి, ఒక బాధగా ఎంచకండి. అది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. దేవుని నుండి పొందుకోబోయే ఒక గొప్ప సాక్ష్యం ఇది. నా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు, దీనిలో నేను ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోబోతున్నాను అని చెప్పి దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాని ద్వారా దేవునికి సమీపం అవ్వండి. అయ్యో నాకే ఎందుకు వచ్చింది, ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు కదా, నాకే ఎందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ బాధ, నేను దీన్ని ఎలా తీర్చగలుగుతాను, నేను దీన్ని భరించలేకపోతున్నాను, నేను దీన్ని సహించలేకపోతున్నాను అని అనుకోకుండా ఇది ఒక ఆపర్చునిటీ, దీని ద్వారా నేను దేవునికి సమీపం అవ్వగలుగుతాను అని ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని బట్టి
దేవునికి సమీపం అవ్వచ్చు మనం. దాన్ని బట్టి మన విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దాన్ని బట్టి అనేకులను క్రీస్తులోనికి నడిపించడానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యల వైపు చూస్తూ బాధపడకండి, నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. అయ్యో నాకెవ్వరు సహాయం చేయట్లేరే, ఇంతగా మొరపెట్టిన దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేడే అని నిరాశ చెందకండి. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉందాం. ఆయన తప్పకుండా మేలు చేసే దేవుడు. సింహం పిల్లలైన లేమిగలవి ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఎంతో కాలంగా దీని నిమిత్తం ప్రార్థిస్తున్నప్పటికీ నాకు ఇంకా జవాబు రావట్లేదే అని మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అద్భుతం ఆశ్చర్య రీతిలో పొందుకుంటావు. అబ్రహాము సంతానం పొందుకోవడం ఆలస్యమైంది, కానీ విశ్వాస వీరుని పొందుకున్నాడు. అన్న గర్భఫలం పొందుకోవడం ఆలస్యమైంది, కానీ గొప్ప సమూయేలు అనే ప్రవక్తను బిడ్డగా పొందుకుంది. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు పొందుకోవలసిన అద్భుతము కానీ, మీ జీవితంలో జరగవలసిన కార్యము కానీ ఆలస్యం అవుతూ ఉండవచ్చు. ఎంత ప్రార్థించినా, రోధించినా, కన్నీరు అంతా అయిపోయింది కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని నిరుత్సాహం చెందుతూ ఉండవచ్చు. కానీ దేవుడు తప్పకుండా తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన రీతిలో ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నిర్ణయ కాలం అంట. నిర్ణయ కాలం ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఆయన సమయాన్ని, మన సాక్ష్యాన్ని, మనకివ్వవలసిన సమస్తాన్ని ఆయన ముందే సిద్ధపరిచి ఉంచారు. నిర్ణయ కాలం అని ఆయన వాక్యం పదే పదే మనకు తెలియజేస్తూ ఉంటుంది. మర్చిపోకండి. నిర్ణయ కాలంలో ఆయన మనకు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. సమస్తం మేలు కలుగుటకే జరిగించే దేవుడు. కాబట్టి ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, సమస్యల్లో భయపడకండి, బాధపడకండి. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.